మన ముందే రాంగ్ రూట్లో వస్తున్నాడు, పట్టుకోవాడిని. హే బండి ఆపు. ఓ థ్యాంక్ యూ సార్. నన్ను చూసి చూడనట్టు వదిలేస్తారేమో అని భయపడ్డాను. ప్రాసెస్ ఏంటి సార్? ఫైన్ ఇప్పుడే కట్టేయాలా లేకపోతే తర్వాత ఎప్పుడైనా కట్టే ఛాన్స్ ఉందా? ఐ మీన్ ఆన్లైన్లో కట్టడానికి. లేదు, ఇప్పుడు ఫైన్ కడితేనే వదిలిపెడతాం. సార్ ఇప్పుడు క్యాష్ లేదు, ఫోన్ కూడా తీసుకురాలేదు, వేరే ఆప్షన్ ఉంటే చెప్పండి సార్. కానిస్టేబుల్, ఆ బైక్ నెంబర్ ఫోటో తీసి ఆన్లైన్లో పెట్టు, ఆన్లైన్లో కట్టుకుంటాడు. The next day. హే, సిగ్నల్ క్రాస్ చేసి వచ్చేస్తున్నావు, రెడ్ లైట్ కనపడట్లేదా? ఫైన్ ఏమంటావా? హెల్మెట్ ఏది? సార్ ఫోటో తీసేయండి సార్, ఆన్లైన్లో కట్టుకుంటాను. Several days later. బంగారం బంగారం పాతదే, పాతదే, కొత్తది కొత్తది కొనలేదా? కొనలేదు. ట్రిపుల్ రైడ్, రాంగ్ రూట్, నో హెల్మెట్. ఈసారి నీకు గట్టిగానే ఫైన్ పడుతుందిరా అబ్బాయి. సార్ 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 ఫోటో తీసేయండి సార్, ఆన్లైన్లో కట్టేసుకుంటాను. Several days later. మేఘాలలో తేలిపొమ్మన్నది తేలిపోదులే కానీ ఆగరా. వచ్చేసారా సార్? మీరు అస్సలు నన్ను డిసప్పాయింట్ చేయరు సార్. ఫోటో తీసేసుకోండి సార్, ఆన్లైన్లో కట్టేస్తాను. A few moments later. దమ్ముంటే పట్టుకోరా షకావత్తు, నీకు ధైర్యం ఉంటే చెయ్యి నా బండి జప్తు. ఎవర్రా నా బండి ఆపింది? నేనేరా. సార్ ఫోటో తీసుకోండి సార్, ఆన్లైన్లో కట్టేస్తాను. ఫోటో తీస్తానులే కానీ ఇలా కావాలనే ట్రాఫిక్ రూల్స్ తప్పేసి ఎందుకు దొరికిపోతున్నావో చెప్పు, అర్థమైందా? అప్పుడే నిన్ను ఇక్కడి నుంచి వదులుతా. సరే సార్, అంతగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఈ బండి నాది కాదు సార్, నా ఫ్రెండ్ గాడిది. ఇలా ఎందుకు చేస్తున్నానో తెలియాలంటే ముందు నా ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవాలి సార్. Flashback. నా దగ్గర డబ్బులు తీసుకుని ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి 75,220 అయింది. ఎప్పుడు ఇస్తావురా? నా దగ్గర ఉంటే ఇస్తా, లేకపోతే లేదు. ఏం పెగ్గలవరా నన్ను? ఏమన్నావు? ఏం పేగలనా? నువ్వేం చేయలేవురా. నువ్వు డబ్బులు ఇచ్చావన్నందుకు ప్రూఫ్ ఏంటి? పో, ప్రూఫ్లు తీసుకురా. సరే, ప్రూఫ్లు తీసుకుని వస్తా. A few moments later. మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకు చిల్లి గవ్వ కూడా తిరిగి ఇవ్వలేని చెప్పాను కదా. సారీ మామా, ఏం అనుకోవద్దు. అయినా ఫ్రెండ్షిప్ మధ్యలోకి డబ్బు ఎందుకురా? నువ్వు ఇవ్వకపోయినా పర్లేదులే. సరేలే, టీ తాగది కానీ కూర్చో. లేదు మామా, కాస్త పని ఉంది. బైక్ ఏమో పంక్చర్ అయింది, అక్కడ మెకానిక్ ఇచ్చి ఇలాగొచ్చాను. అన్నట్టు నీ స్కూటీ ఉంది కదా, కొంచెం ఇస్తావా? అలా మార్కెట్లోకి వెళ్ళి వచ్చేస్తాను. సరే తీసుకో. Several days later. అరే చింటూ, మొన్నడనగా బండి తీసుకుని వెళ్ళావు, ఇంకా తీసుకురాలే? దాని సంగతి ఇక మర్చిపోరా, అది నీ బండి కాదు, నాది. అరే నన్ను ఇలా మోసం చేస్తావా? ఆ బండి అమ్మినా 10 పైసలు కూడా నీకు రాదురా. పాత సామాన్లు కూడా కొన్నాడరా. నీ డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వనంటే ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. సరే, ఆ మాట మీదే ఉండు. అది సార్ అసలు కదా. ఇప్పుడు ఈ బండి మీద ఉన్న ఫైన్లన్నీ వాడే కదా కట్టాలి. ఇప్పుడు మీరు ఈ బండిని జప్తు చేశారనుకోండి, వాడే కదా ఆ ఫైన్లన్నీ కట్టి విడిపించుకోవాలి. ఎలా ఉంది సార్ నా రివెంజ్? నీ ఐడియా చాలా బాగుంది. ఇప్పుడే దీని మీద ఉన్న ఫైనల్ చెక్ చేస్తే 20,200 చిల్లర ఉంది. అదంతా ఇప్పుడు నువ్వే కట్టాలి. నేనా సార్? నేనెందుకు కట్టాలి? ఎందుకంటే నువ్వు అక్కడ బండి ఎత్తుకొచ్చేసి దాని మీద ప్రమాదకరమైన స్టంట్లు చేసి నానా రభస చేసావు కాబట్టి. నాలా మీరు మాత్రం చేయకండి ఫ్రెండ్స్.